నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద యోగా కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాములు, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొని యోగాసనాలు వేసి ధ్యానం చేశారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని చెప్పారు. యోగాంధ్ర 2025 థీమ్తో పాటు నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అలాగే సినీ రంగ ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వారితో యోగాకు ప్రజలను సన్నద్దం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుపల్లి శేషారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు ప్రతి ఒక్కరూ పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని 3 మండలాలకు చెందిన లబ్దిదారులకు 13,05,600 రూపాయల విలువగల 29 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానిదేనని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చెప్పారు. అమలాపురం కలెక్టరేట్ లో యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేలాది సంవత్సరాల భారతీయ వారసత్వమైన యోగా విశిష్ట ప్రక్రియను ప్రతి ఇంట్లో అనుసరించి అలాగే జూన్ 21వ తేదీన జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీ ఫోర్హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం ఐనవిల్లి లంకలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి శతాబ్ది ఉత్సవ మహాయజ్ఞ కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ మూలమంత్ర హోమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.
ఆలయం వద్ద కోలాట భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ సమన్వయంతో పనిచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏలూరులో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్టేజీ మీద ఉన్న నాయకుల్ని, స్టేజీ ముందు ఉన్న నాయకుల్ని ఒకేలా చూడటం, ప్రతి ఒక్కరికి గౌరవించడం, అంటే కార్యకర్తని గౌరవించడం అనేది నాయకుడి యొక్క ముఖ్య లక్షణం. ఆ మార్పు జగన్ లీడర్ నుంచి కింద స్థాయి దాకా వచ్చింది. అది మనం గమనించుకోవాలి. ఈరోజు మన నాయకుడు కూడా కొంచెం తెలుసుకున్నారు. మనం పని ఒత్తిడిలో పడి, అడ్మినిస్ట్రేషన్ లో పడి కార్యకర్తలను కొంచెం విస్మరించాం. ఇంకో ఉద్దేశం కాదు, కార్యకర్తల మీద ఏ నెగిటివ్ భావంతో మాత్రం కాదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ పథకాలు సక్రమంగా జరగాలి, ఇదే ఆలోచనతో కొంచెం విస్మరించడం జరిగింది. కానీ ఇక ముందు జరగదు, ఈ ట్రిప్ జరగదు. జగన్ 2.0లో కార్యకర్తలు విస్మరించరు. మమ్మల్ని అందరినీ నియోజకవర్గాలని కార్యకర్తలతో మీరు ఉండండి, కార్యకర్తలు గౌరవించండి, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోండి, వారికి అన్ని విధాల అండగా ఉండండి. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దూల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కారుమూరు సునీల్ కుమార్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 34 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపాయల్లో 3,92,94,035 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 556 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి NVSN మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం, ఉండి నియోజకవర్గాల ప్రాంతీయ ఆసుపత్రుల పని విధానంపై పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైష్. వెంట ఉన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే పులపర్తి. యోగా ప్రక్రియ ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. భీమవరంలో ప్రజలకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ. పాల్గొన్న పోలీస్ ఎస్పీ నయీం హస్మి. ఇరగవరం మండలం రాపాక గ్రామ పరిధిలో వివిధ అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కూటమి నాయకులు. నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి.
తణుకు స్ట్రీట్ స్టాల్ వద్ద టీ తాగుతూ ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి తణుకులో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు. అకాల వర్షాలకు దొరకకుండా సురక్షితంగా గట్టెక్కిన మొక్కజొన్న రైతులు. సంతోషం వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం రూరల్ మండలం అన్నదాతలు. మన ప్రాచీన యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు సూచించిన రాష్ట్ర మంత్రి కందుల. ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వేలివెన్నులో స్పష్టం చేసిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. 13 లక్షల రూపాయలు విలువ చేసే 29 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత. ప్రపంచానికి యోగా అనే ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని అందించిన ఘనత భారతదేశానిదే. అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పార్టీ శ్రేణుల మనోభావాలను గౌరవిస్తూ వైసీపీని తిరిగి అధికారంలోకి తేవాలి. ఏలూరు పార్టీ సభలో నాయకులకు బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ద్వారా 34 రోజులకు గాను లభించిన 3,92,00,000 ఆదాయం వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.